జనగామ జిల్లా స్టేషన్ కనుపూరు నియోజకవర్గం చిలుపూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజయ్యపై తీవ్ర నినాదాలు చేశారు। ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డమిది సురేష్ మాట్లాడుతూ కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు। 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరమని విమర్శించారు। రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలని ప్రజల మధ్య విభేదాలు రేకెత్తించడం అసలు సరైనది కాదని హెచ్చరించారు। రాజకీయాల్లో ఉన్నవాడు సౌమ్యంగా ప్రవర్తించి సమస్యల పరిష్కారంపై చర్చించాలి, కానీ వ్యక్తిగతంగా కుటుంబం గురించి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు కఠినంగా ఎదుర్కొంటారు అని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు। బాధాకరమైన విషయం ఏంటంటే ఒక చట్ట పరిధిలో ఉన్న విషయం సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేలు పార్టీ మారిన విషయంపై ఒక చట్టబద్ధంగా సుప్రీంకోర్టులో విషయం జరిగిన దాని మీద రాజయ్య మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం। ఇప్పుడు అది మాట్లాడాల్సిన అవసరం లేదు, కడియం శ్రీహరి గారు రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదు। ఎందుకంటే రేపు కోర్టు కానీ రేపు ఇంకేది కానీ రాజీనామా చేయాలంటే ఏం చేయాలన్నది కూడా కడియం శ్రీహరి గారికి తెలుసు। కానీ రాజయ్య కావలసుకొని 4 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడు, ఒకసారి డిప్యూటీ సీఎం చేసినా చెప్పుకుంటాడు। రాజకీయ విలువలతో మాట్లాడాలి ఆయన మాట్లాడితే। ఒకసారి రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఒక పదవులు అనుభవించినప్పుడు, ఒక మంత్రిగా పనిచేసినప్పుడు మనం ఏం మాట్లాడితే దాని మీద రాజకీయంగా ఏ విధంగా ఉన్నదనేది కొంచెం మినిమం కామన్ సెన్స్ ఉండాలి ఒక డాక్టర్ అయినాడు కాబట్టి। ఇష్టం ఉన్నట్టుగా కడియం శ్రీహరి గారి కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది। మొన్న మీరు అన్ని వీడియోల్లో చూసిరు। మీకు సిగ్గుందా, శరముందా, చీము నెత్తురు ఉన్నదా? అసలు మీరు ఎట్లా బతుకుతారు? ఓరగాలు పోరుబిడ్డ కాదా? మీరు పౌరుషం ఉంటే మీరు రాజీనామా చేయంటారు। రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? రేపు ఏదైనా కావాలంటే కోర్టు పరిధిలో ఉన్నది, స్పీకర్ దగ్గర ఉన్నది, వీళ్ళందరూ పోయి వివరణ ఇస్తారు, వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు। దానికి నువ్వు రాజీనామా చేయడానికి నువ్వేవనివి? ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత విమర్శలు చేసేందుకు నువ్వేవనివి? నువ్వు సిగ్గు శరం ఉన్నది అన్నట్టుగా మాట్లాడతాను। ఇదే దళిత బంధు విషయంలో ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు తీసుకున్నప్పుడు సిగ్గు శరం ఎక్కడ పోయింది? నిన్ను 8 నెలల డిప్యూటీ సీఎం నుంచి బర్తరఫ్ చేసినప్పుడు అప్పుడు లేదా నీకు సిగ్గు శరం? ఇవన్నీ నీ ఎక్కడ పోయినాయి? అంగన్వాడీ టీచర్ పోస్టులలో ఒక్కొక్కరి దగ్గర 20 మంది దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు వాపసు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టినప్పుడు నీ సిగ్గుశరం ఎక్కడ పోయింది? గ్రామాలలో ఒక వర్క్ చేయాలన్నా, కాంట్రాక్టర్కి ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా కమిషన్ ఇస్తేనే వర్కులు ఇచ్చినప్పుడు నీకు సిగ్గుశరం ఎక్కడ పోయింది? ఇవాళ ఒక 1000 కోట్లు స్టేషన్ కనుపూరు నియోజకవర్గంలో గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి స్టేషన్ కనుపూరులో అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది। ఎక్కడ చూసినా గతంలో 25 సంవత్సరాల క్రితం కడియం శ్రీహరి గారు ఎక్కడైతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనులు, రోడ్లు కానీ, భవనాలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, చెరువులు కానీ ఆయన చేసిన పనులే ఉన్నాయి।